దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాకేవాడు గేట్లు ఎత్తపోతే మేడిగడ్డ ఆగం అయిపోతుంది, గేట్లు ఎత్తవలసిందే అన్నాడు. మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మనం కట్టిన ఎల్లంపల్లి కూడా గేట్లు ఎత్తదు. ఒకవేళ గేట్లు ఎత్తలేదు అనుకో ఊర్లు మునిగిపోతాయి, మేడిగడ్డకు ఊర్లు మునిగిపోతాయి గేట్లు ఎత్తపోతే. కానీ ఎల్లంపల్లికి గేట్లు ఎత్తకుంటే నీ అవ్వ 1000 టీఎంసీలు కానీ 1000 టీఎంసీలు వచ్చిన ఎల్లంపల్లి మొగోళ్ళకి నిలబడుతుంది కదా. వీళ్ళు కథ రాసిన కదా ఇంతసేపు నుంచి పేపర్లు, ఇన్ని పేపర్లు చూస్తున్నాం. ఒకవేళ కర్మగాలి మేడిగడ్డ గేటు లేపలేదా ఏమంటే కూలిపోతుంది, ఏమంటే ఊర్లు మునిగిపోతాయి. మరి ఎల్లంపల్లికి గేట్లు లేపిరా లేదా ఒకసారి చూద్దామా? ఎందుకంటే లేపరాలా, ఎల్లంపల్లి లేపుతారా? ఎల్లంపల్లి కాంగ్రెస్ పెట్టిందా గేట్లు ఎందుకు లేపుతారు? బాజాబ్తా గేట్లు మూసేస్తారు, ఊరు మూడకుండా కాపాడుతుంది ఎల్లంపల్లి జర్రావిరి. ఎల్లంపల్లి 40 గేట్లు ఓపెన్, ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ ఇన్ఫ్లో మిడ్మానేరు లోవర్ మానేరుకు సైతం నేడు తెరుచుకున్న ఎల్ఎండి గేట్లు, మల్లన్న సాగు కుండపోచలో కొనసాగుతున్న ఎత్తిపోతలు, రాష్ట్రంలో 90% వరకు నిండిన చెరువులు, 100కు పైగా చెరువులకు గండ్లు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 90% చెరువులు నిండాయి. మల్లన్న సాగు మొగోళ్ళ లెక్క నీళ్లు లిఫ్ట్ చేసి పోస్తాం చెరువులకు. చెర్లు నింపుతా ఉండు కల్వకుంట్ల చంద్రుడు. చెర్లు నింపుతున్నది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రుడు కట్టిన మల్లన్న సాగర్. లిఫ్ట్ స్టార్ట్ చేసిర్రు, కరెంటు బిల్లు ఇప్పుడు కనపడతలేదు. ఇంకోటి ఎల్లంపల్లి గేట్లు లేపరు ఎందుకంటే ఊర్లు మునిగిపోవు కాబట్టి, మేడిగడ్డ గేట్లు లేపుతారు ఎందుకంటే ఊర్లు మునిగిపోతాయి కాబట్టి. ఎంత పెద్ద భారీ ఇంట్లో వచ్చినా ఎల్లంపల్లి గేట్లు లేపరు. ఎల్లంపల్లి 4 గేట్లు ఓపెన్. మోయో అని గేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మోయో అని చెప్పాలా? రేవంతనా సిగ్గా అనిపించాలి. ప్రాజెక్టు నిండినాక ఎవరైనా గేట్లు ఎత్తాడు. మేడిగడ్డ కూడా నిండా సముద్రం కంటే ఘోరంగా నిండేది కాబట్టి లేపిరికి అంతే. అది చెప్తే మనం నోట్లో వస్తుంది కదా. అందుకే ఎల్లంపల్లి మనగాళ్ళు ఎక్కుంది, మేడిగడ్డ విలిపోయిందని రాసిరు. ఇసం కక్కే కుక్కలు కట్టిన ఉంటాయి, అందుకే ఇసం అని రాసిన. మీరు చెప్పురి, రేవంత్ రెడ్డి నడిపే పత్రికలు వార్తలు రాయట్లే, కేసీఆర్ పైన కాళేశ్వరం పైన విషం సిమ్ముతున్నాయి. 95% మంది తుపుక్కునే ఉంచి నిజం అంటారు. 95% మంది చిగ్గి రావాలి, శరం అనిపించాలి కాంగ్రెస్ వాళ్ళకు. దుర్మార్గమైన రాతలు, మీ రాతల మన్నువాడ, మీదో రాతలు, మీదో కథ, మీదో ప్రభుత్వం. ఇంత బాధ రాశారు కదా. 90% చెరువులు నింజాయి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుతోని. ఒప్పుకోరు మరటన్నా, మీ నాశనం కాల ఒప్పుకుంటారు మీరు? ఓయమ్మో అన్నదాత ఆగమైనట్టు ఎవరు ఎప్పిరయ్యో తుమ్మలాగా వేసారు. వచ్చిందా? వస్తలేదా? యాక్టింగ్ చెప్తాను తెలిసేవు. అమ్మ తుమ్మిండయా వచ్చింది. ఇప్పుడు చూడు, అన్నదాత ఆగమైందంట. 10 లక్షల ఎకరాల్లో నీడమున్న వివిధ పంటలంట. ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ దెబ్బతిన్న పంటల వరకు సేకరించి పంపండి. మీ మాత్రం ప్రారంభం అనుకుంటాం, మీరు పంపుని మేము ప్రారంభం అనుకొని మీకు న్యాయ సలహాలు ఇస్తామా? ఏం చెప్తాం మరి? వాళ్ళు పంపినాక మీరు వాళ్ళు అనుకొని సలహాలు ఇస్తారు. సిగ్గిలేదా మీకు? తుమ్మల్లా జర్రావు, తుమ్ముకుంటా మాట్లాడకు జర్రా. నీకు దండం పెడతా, నీకు తాళన మొక్కుతా, నెత్తిలో కడిగి నీళ్ళు పోసుకునే అవసరం అయితే. కానీ దయచేసి జర ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఆ పొలాలకు పోయి ఆ బురదలకు దిగి వాళ్ళ బాధలేంది, వాళ్ళ గోసలేంది, వాళ్ళు ఎంత బాధపడుతురు, మీ రాజ్యాంగం మన కూడా మీకు ఓటేసి ఎట్టా అయిపోయారు చూడు. జర ప్యాలెస్లో పడుకొని పెట్టకు మీరు సమీక్షలు. ఎరువులు ఇయ్యలేము, నీళ్ళు ఇయ్యలేము, కరెంట్ ఇయ్యలేము, మనం మాత్రం సమీక్ష పెట్టి ఎగురు పెడతాము మీ సక్కానం పాడుగాను. ఓ అమ్మ, పంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రిలీజ్ అయిందంట. అభ్యంతరాలకు 30 వరకు అవకాశం అట. నేడు రేపు అఖిలపక్ష పార్టీ నేత సమావేశట. వచ్చే తుది జాబితా ప్రకటిస్తాడ. ఓటర్ లిస్టు అక్రమాలకు పాల్పడవచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఛాలెంజ్ చేస్తాను, 100 రూపాయలు పెట్టి ఎవరైనా కట్టొచ్చు నా ఛానల్లో. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే నేను 100 రూపాయలు మీకు ఇస్తా.
గెలకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇది ఎవరైనా సరే బెట్టుకు రెడీ అంటే చెప్పరు చచ్చిన కూడా గెలవరాలు అట్లుంది అలా బతికేలా మన చింతపండు మల్లయ్య గారి పత్రిక నువ్వు వెయ్యిందా మల్లేశా పర్యలు ఎటు రాసిండో ఇదా నిన్నటి పేపర్ ఏదిరా మల్లేశా నీ పేపర్ డేట్ తిప్పేసినరా నీ తెలియదు మనవాడ 2/27 తారీఖు పడ్డాయిరా ఏదిరా ఇలా పేపర్ ఇది 27 అనే ఉంది ఇది 27 అని ఉంది ఇది 28 అని ఉంది నిన్న చూసిందేనా తలదిక్కోని పేపర్ లేనట్టుంది కదా ఏదో తలదిక్క చింతపండు ఉందా లేదా వారి మళ్ళీ ఎగేనంట అందరూ లేదు ఇది పేపర్ ఇది నిన్నటిదే వస్తుంది ఇప్పుడు నిన్నటి దాయాలా మళ్ళీ ఇంక అయిపోయా నిన్నటిదేనా చింతపండు మళ్ళీ ఇలా పీకిండు తెలంగాణకి వెళ్ళి నువ్వు వీకి నాకు గుర్తపో తెలంగాణ రాష్ట్రంలో జనాలు చూదేయాలని చేసినందుకు నువ్వు అంతకంతకు వీక్ తప్పో భగవంతుడు చూడరు వారి ఏం లంగా పనులు చేసినాం ఏం దొంగ పనులు చేసినాం దేవుడు చూస్తాడు దేవుడు చూసి అన్నిటికీ తగిన శాస్తి నీకు చేస్తాడులే టెన్షన్ ఏం లేదు కానీ సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్లో వార్తలు కనిపిస్తూ ఉన్నాయి దయచేసి మరి లైవ్లో ఉన్న వాళ్ళు నేను చెప్తా ఉన్నా రెగ్యులర్గా ఈరోజు కూడా చెప్తా ఉన్నా సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు 90 మంది దాకా చూస్తారు కానీ వీడియో లైక్ చేయలేదు ఆ దాదాపు 500-600 మంది చూసారు 5000 లైవ్ వచ్చేది రోజుకు డ్రాప్ అవుతాం కారణం ఏంటంటే మీరు వీడియో లైక్ చేయకపోతే వాళ్ళు రిపోర్ట్ కొడతారు సో దయచేసి పేరున విజ్ఞప్తి చేస్తానా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు కూడా 90% మంది సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తారు లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదొకటే నాకు మీరు చేయగలిగే సహాయం